భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ అభివృద్ధిని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఉంటుందని, అక్కడి పరిస్థితి త్వరలోనే సాధారణ స్థితికి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని, భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి దేశం ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని, భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని చరిత్రాత్మక ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వికసిత్ భారత్ థీమ్తో హర్ ఘర్ తిరంగా పేరుతో ఘనంగా స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేసి మోదీ రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి సుమారు 6000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ఇటీవల నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై మోదీ స్పందించారు. పొరుగుదేశంలో హింసాత్మక ఘటనలు చాలా బాధాకరమని, అక్కడ శాంతి నెలకొల్పేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. బంగ్లా అల్లర్లతో అల్పసంఖ్యాక వర్గాలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, వారికి ఏం కాదని ప్రధాని భరోసా ఇచ్చారు. पड़ोसी देश के नाते चिंता होना मैं इसको समझ सकता हूं। मैं आशा करता हूं कि वहां पर हालात जल्द ही सामान्य होंगे। खास करके 140 करोड़ देशवासियों की चिंता कि वहां हिंदू, वहां के अल्पसंख्यक, उस समुदाय की सुरक्षा सुनिश्चित हो। भारत हमेशा चाहता है कि हमारे पड़ोसी देश सुख और शांति के मार्ग पर चले। शांति के प्रति हमारा कमिटमेंट है, हमारे संस्कार है। हम आने वाले दिनों में बांग्लादेश की विकास यात्रा में हमेशा हमारा शुभचिंतन ही रहेगा, क्योंकि हम मानव जात की भलाई सोचने वाले लोग हैं. స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు మనమంతా రుణపడి ఉన్నామన్నారు ప్రధాని. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని, భారత్ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, అలాగే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమని మోదీ అన్నారు. అంతరిక్షంలో భారత్ స్పేస్ స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు. దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైనదిగా కనిపిస్తోందని, కానీ దేశానికి సెక్యులర్ సివిల్ కోడ్ అవసరమని అభిప్రాయపడ్డారు. దీంతో మత వివక్ష అంతమవుతుందన్నారు. हमारे देश में सुप्रीम कोर्ट ने बार बार यूनिफॉर्म सिविल कोड को लेकर जो चर्चा की है, अनेक बार आदेश दिए हैं, क्योंकि देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं, वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था, उस सपने को पूरा करना हम सबका दायित्व है। अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो। हमने कम्युनल सिविल कोड में 75 साल बिताए हैं, अब हमें సెక్యులర్ సివిల్ కోడ్ కి తరఫ్ జానా హోగా. స్వాతంత్ర వేడుకల సందర్భంగా ప్రధాని ఆహార్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెల్లటి కుర్తా, చుడీదార్, లేత నీలం రంగు బంద్గాల జాకెట్ ధరించారు. ముఖ్యంగా రాజస్థానీ లెహరియా ప్రింట్ తలపాగా ధరించి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ లెహరియా డిజైన్ ను థార్ ఎడార్లో కనిపించే నేచురల్ వేవ్ నమూనా నుంచి ప్రేరణగా తీసుకుని తయారు చేశారు.